టేస్టీ అండ్ హెల్దీ అటుకుల రెసిపీ. ఇది స్పెషల్ రెసిపీ అండి. స్పెషల్ ఏంటా అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇవి జొన్న అటుకుల రెసిపీ అన్నమాట. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను చేసే ప్రాసెస్‌నంతా వీడియోలో ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. హలో అండి అందరికీ. వెల్కమ్ టు పరీస్ వరల్డ్. ఈరోజు మీ ముందుకు జొన్న అటుకుల రెసిపీ తీసుకొచ్చాను. ఇది చాలా హెల్దీ అన్నమాట అటుకులు. జొన్న అటుకులు అంటే ఇంకా హెల్దీ అన్నమాట. సో దీంతో మనం ఎంత టేస్టీగా, హెల్దీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ జొన్న అటుకులు మనకి ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇవి పిల్లలకి చాలా ఇష్టము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇష్టంగా తినేలాగా మనం ఇలాంటివి ఏవైనా చేసి పెట్టొచ్చనమాట. హెల్తీ కూడా. అలా ఎప్పుడైనా పిక్నిక్ వెళ్తుంటాం కదా! అప్పుడు కూడా మనకి స్నాక్స్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంటదండి ఈ జొన్న అటుకులు. జొన్న అటుకులు అనేటివి చాలా హెల్తీ. అటుకులు కూడా హెల్తీ. ఈ జొన్న అటుకులు అనేది కొంచెం స్పెషల్ అనమాట. సో ఇది ఎలా చేయాలో నేను ప్రాసెస్ అంతా మీకు చేసి చూపిస్తానండి. ఆయిల్ వేడయిందనమాట. వేడయ్యాక మనము వేరుశనగ విత్తనాలు వేద్దామండి. సిమ్‌లోనే చేసుకోవాలన్నమాట. తర్వాత మనం జీడిపప్పును వేసుకుందామండి. ఒక 20 వేసాను. నేను అటుకులు ఒక 300 గ్రాములు తీసుకొని చేస్తున్నాను కాబట్టి ఇవి కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి. చూసారా? ఇలా ఎర్రగా అయ్యాయన్నమాట. ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలని వేసుకుందామండి. 6 రెబ్బల ఎల్లిపాయలు వేసాను. ఇంకొంచెం పిడికెడు కరివేపాకు వేసుకుందాం. వేసి కలిపేద్దామండి. ఇప్పుడు అవి పచ్చివాసన పోయేంత వరకు కలుపుదాము. ఇది చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. పిల్లలు సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి. ఒకవేళ నచ్చితే గనక నాకు కామెంట్లో రెసిపీ గురించి ఎలా ఉందో చెప్పాలి. సో చూసారు కదా ఎలా అయ్యాయో? ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేస్తే సరిపోతుందండి. సో స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఇది చల్లారాక వేద్దాము. ఇప్పుడు అటుకుల్లో ఒక మంచి మసాలా తయారు చేసుకునేది ఉందండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది అంత లోపల చల్లారుతుందండి. ఒక టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు తీసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకుందాము. ఒక పావు స్పూను పసుపు వేసుకుందాం. ఇక్కడ నాకు కొంచెం పసుపు ఎక్కువ కావాలని ఎక్కువ వేసుకున్నాను అండి. కొంచెం వేసుకున్నా సరిపోతుంది, ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. కలర్ కోసం కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు మెయిన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి. ఏంటంటే ఇది వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ ఇంగ్రీడియంట్ ఏంటంటే సోంపు అన్నమాట. సోంపు డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పౌడర్ చేశాను అనమాట. ఇది ఒక స్పూన్. మరి ఇంకొకటి కూడా ఇంపార్టెంటే దీంట్లో. అదేంటంటే షుగర్ పౌడర్. అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా అనేది అటుకులకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు మాత్రం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే రెసిపీస్ అన్నీ నిజంగా కిడ్స్కి చాలా ఇష్టంగా తింటారండి. అలా మీరు కూడా చేసి నాకు కామెంట్లో చెప్పండి.
సో ఇది అయ్యిందండి, దీన్ని పక్కకు పెట్టేద్దాం. డ్రై రోస్ట్లన్నీ చల్లగా అయిపోయాయండి, ఇప్పుడు వేసేద్దాము. నేను ఫోర్క్తో కలుపుతున్నాను అనమాట, ఎందుకంటే ఈజీగా మిక్స్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ మసాలాని మనం స్ప్రెడ్ చేసుకొని కలుపుకుందామండి. ఇలా కొంచెం కొంచెంగా కలిపేద్దాము, ఒకేసారి అంతా కాకుండా కొంచెం కొంచెంగా కలిపేద్దాము. కలిపాం కదండి, ఇంకా మనం కాస్తంత పౌడర్ వేసుకుందాం. ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన ఈ అటుకులు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈ అటుకుల్ని ట్రై చేసి చూడండి. సో ఒకసారి ట్రై చేసి చూద్దామండి. చాలా బాగుంది. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.